చెంచల్గూడ జైలు నుంచి ఎట్టకేలకు అల్లు అర్జున్ రిలీజ్ అయ్యారు. జైలు వెనక గేట్ నుంచి ఆయనకు బయటకు పంపారు. అయితే ఇంటికి కాకుండా ఆయన డైరెక్ట్ గా గీతా ఆర్ట్స్ కార్యాలయానికి చేరుకున్నారు. నిన్న అల్లు అర్జున్ అరెస్ట్ నుంచి బెయిల్ పై రిలీజ్ అయ్యే వరకు హైడ్రామా నడిచిందని చెప్పాలి. నిజానికి అల్లు అర్జున్ కు నిన్నే బెయిల్ వచ్చిన ఆర్డర్ కాపీ జైలు అధికారులకు అందకపోవడంతో రాత్రంతా జైల్లోనే గడిపారు అల్లు అర్జున్ ను రాత్రంతా మంజూరా బరాక్ లో అధికారులు ఉంచారు. ఆయన కోసం జైలు సిబ్బంది ఏర్పాట్లు చేశారు. అల్లు అర్జున్ సెకండ్ గేట్ నుంచి రిలీజ్ చేశారు అధికారులు. ఇక ముందు గేట్ వద్ద భారీగా అభిమానులు ఉండడంతో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవద్దని ఇలా చేశారని తెలుస్తోంది. బన్నీ కోసం రాత్రి నుంచి భారీగా అభిమానులు తరలివచ్చారు. దీంతో జైలు వద్ద భారీగా భద్రత పెంచారు అధికారులు. కానీ మెయిన్ గేట్ నుంచి రిలీజ్ చేస్తే సమస్య వస్తుందని భావించిన పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా వెనక గేట్ నుంచి ఎస్కార్ట్ తో ఆయన్ను పంపారు. సంధ్యాదేయేట తొక్కిసలాట ఘటనలో అరెస్ట్ అయిన అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. నిన్న మధ్యాహ్నం చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ నివాసంలో అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసి ఇక చిక్కడపల్లి పిఎస్ కు తరలించిన పరిస్థితి. అక్కడ రిమాండ్ రిపోర్ట్ ప్రిపేర్ చేసుకుని తర్వాత న్యాయవాది ముందు ప్రవేశపెట్టారు. దీంతో నాంపల్లి కోర్టు అతనికి 14 రోజుల రిమాండ్ విధించిన పరిస్థితి. అయితే దీంతో హైకోర్టును ఆశ్రయించారు అల్లు అర్జున్ కుటుంబీకులు. అక్కడ అల్లు అర్జున్ కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. దీంతో నిన్ననే విడుదల చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా బెయిల్ అధికారులకు బెయిల్ కాపీకి సంబంధించిన ఆర్డర్ అధికారులకు అందకపోవడంతో అతన్ని నైట్ అక్కడే ఉంచిన పరిస్థితి. నిన్న నైట్ అంతా అల్లు అర్జున్ జైల్లో నేలపైనే నిద్రించిన పరిస్థితి. అక్కడ ఎటువంటి ఆహారం కూడా అల్లు అర్జున్ తీసుకోలేరు. ఏ విధంగా అయితే వెళ్లారో ఆ విధంగానే అల్లు అర్జున్ తిరిగి వచ్చిన పరిస్థితి. అయితే ఉదయం 6:05 కు అల్లు అర్జున్ ను విడుదల చేసిన పరిస్థితి. మెయిన్ గేట్ దగ్గర భారీగా అభిమానులు ఎక్కువగా వచ్చిన పరిస్థితి గమనించిన అధికారులు అతను వెనక గేట్ నుంచి రిలీజ్ చేసిన పరిస్థితి మనం చూసాం. అయితే చెంచల్గూడ జైలు నుంచి నేరుగా గీతా ఆర్ట్స్ కు చేరుకున్నారు అల్లు అర్జున్. అక్కడ లోపల న్యాయవాదులు అలాగే కుటుంబీకులు ఇంకా ఇతర ముఖ్యులతో కలిసి ఈ కేసుకు సంబంధించి అరెస్టుకు సంబంధించి చర్చిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరి కాసేపట్లో అల్లు అర్జున్ అయితే తన నివాసానికి చేరుకోబోతున్నట్టు సమాచారం. అయితే ఇప్పటికే అల్లు అర్జున్ నివాసం దగ్గర భారీగా అతని అభిమానులు కుటుంబీకులు ఇంకా ఫ్యాన్స్ కూడా చేరుకున్న పరిస్థితి. అయితే నిన్న అరెస్ట్ అయిన సమయంలో మెగా ఫ్యామిలీ అలాగే సినీ సెలబ్రిటీస్ కూడా అల్లు అర్జున్ కుటుంబానికి ధైర్యం చెప్పడానికి వచ్చిన పరిస్థితి. మెగా స్టార్ చిరంజీవి కావచ్చు, అతని సతీమణి కూడా మేనల్లుడు అరెస్ట్ తో అక్కడ వచ్చిన పరిస్థితి మనం చూసాం. అయితే ఈ రోజు కూడా ప్రముఖులు అటు దిల్ రాజు గీతా ఆర్ట్స్ కు చేరుకున్నారు. ఇంకా భారీగా సెలబ్రిటీస్ కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే నిన్న అరెస్ట్ అయిన ప్రక్రియలో సినీ సెలబ్రిటీస్ కూడా చాలా మంది ట్వీట్ చేసిన పరిస్థితి. అయితే అరెస్ట్ అయినప్పుడు నిన్న రాత్రి సీఎం చంద్రబాబు కూడా అల్లు అరవింద్ కి ఫోన్ చేసి అల్లు అర్జున్ కు సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకున్న పరిస్థితి. సాధారణ ఖైదీలా అల్లు అర్జున్ అయితే జైల్లో నిద్రించిన పరిస్థితి. 19:30 గంటల తర్వాత అల్లు అర్జున్ ను విడుదల చేశారు అధికారులు. నిన్న రాత్రి జైల్లో నేలపైనే అల్లు అర్జున్ నిద్రించిన పరిస్థితి. అక్కడ ఆహారం కూడా తీసుకోలేదు. అల్లు అర్జున్ ఏ విధంగా అయితే వెళ్లారో జైలుకి ఆ విధంగా తిరిగి జైలు నుండి విడుదలైన తర్వాత నేరుగా గీతా ఆర్ట్స్ కు చేరుకున్నారు. అయితే జైలు నుండి విడుదలైన సమయంలో అక్కడ ఉన్న అభిమానులకు అభివాదం చేస్తూ తన తండ్రితో కలిసి గీతా ఆర్ట్స్ కు చేరుకున్నారు. రిమాండ్ సమయంలో ప్రత్యేక ఖైదీలతో సాధారణ ఖైదీల నేలపైనే అల్లు అర్జున్ నిద్రించిన పరిస్థితి. అయితే మధ్యంతర బెయిల్ కు అప్లై చేసినప్పుడు హైకోర్టు అయితే 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. రాత్రంతా జైల్లోనే అని నిద్రించారు. అక్కడ నాటకీయ పరిణామంలో అయితే అల్లు అర్జున్ అరెస్ట్ కావచ్చు, అతనికి 14 రోజుల రిమాండ్ కావచ్చు, అలాగే మధ్యంతర బెయిల్ కావచ్చు, ఇవన్నీ జరిగినాయి అని చెప్పుకోవచ్చు. ఇక అల్లు అర్జున్ రిలీజ్ అయ్యాక డైరెక్ట్ గా గీతా ఆర్ట్స్ కు చేరుకున్నారు. అక్కడ న్యాయవాదులు ఇంకా కుటుంబ
కుటుంబీకులతో కలిసి చర్చించుకున్న పరిస్థితి. మరోవైపు ఎవరైతే రేవతి కుటుంబం ఉందో సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి రేవతి మృతి చెందింది. వారి కుటుంబీకులు కేసు విత్డ్రా చేసుకోవడానికి కూడా మేము రెడీగా ఉన్నాం అంటూ నిన్న అసలు మీడియాతో మాట్లాడడం జరిగింది. అయితే దీనికి సంబంధించి అల్లు అర్జున్ న్యాయవాదులతో కలిసి ఈ కేసుకు సంబంధించి బెయిల్ కావచ్చు, మరోవైపు కేసుకు సంబంధించి ఎటువంటి స్టెప్ తీసుకోవాలనే నిర్ణయాలు గీతా ఆర్ట్స్ కార్యాలయంలో అయితే వాళ్ళు చర్చిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎప్పుడైతే అల్లు అర్జున్ చెంచల్గూడ జైలు నుంచి రిలీజ్ అయ్యారో తన తండ్రితో నిన్న జరిగిన విషయాలన్నీ కూడా డిస్కస్ చేసిన పరిస్థితి మన రిపోర్టర్ తెలిపిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే అక్కడి నుంచి కూడా చెంచల్గూడ జైలు నుంచి మాసప్ టాక్ మీదుగా అలాగే లక్డీ కపుల్ మీదుగా అయితే గీతా ఆర్ట్స్ కు చేరుకున్న పరిస్థితి మనం చూసాము. బిగ్ టీవీ పిన్ టు పిన్ ప్రతి ఒక్కటి కూడా నిన్న అరెస్ట్ అయిన దగ్గర నుంచి ఈ రోజు రిలీజ్ వరకు, అలాగే గీతా ఆర్ట్స్ దగ్గర ప్రజెంట్ ఇప్పుడు అల్లు అర్జున్ అయితే లోపల ఉన్న పరిస్థితి. అక్కడికి అధికారులు ఎవరిని అలో చేయట్లేదు. గీతా ఆర్ట్స్ దగ్గర కూడా ఇప్పటికే అభిమానులు తరలి వస్తున్న పరిస్థితి. వీకెండ్ కావడంతో అటు తెలుగు రాష్ట్రాల్లో బన్నీ అభిమానులు అయితే బన్నీని చూసేందుకు కూడా తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అటు అల్లు అర్జున్ నివాసం దగ్గర అయితే కుటుంబీకులు అల్లు అర్జున్ కు గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు కూడా అక్కడ ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే అల్లు అర్జున్ తన నివాసానికి వెళ్లకుండా ఇక్కడికి వచ్చారు, గీతా ఆర్ట్స్ దగ్గరికి చేరుకున్నారు. అక్కడ న్యాయవాదులతో కలిసి ఏం చేయాలి అనే దానిపై, ఎలా ముందుకు వెళ్ళాలి అనే దానిపై చర్చిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే అరెస్ట్ అయిన సమయం దగ్గర నుంచి తిరిగి వచ్చేంత వరకు కూడా అల్లు అర్జున్ లో ఎటువంటి భయం కానీ జంకు కానీ ఏది కనబడలేదు. తన భార్యకి అలాగే తండ్రికి ధైర్యం చెప్పి అటు పోలీసులకు సహకరించిన పరిస్థితి. మరోవైపు అల్లు అర్జున్ న్యాయవాది కూడా తన విచారణకు సహకరిస్తారు అంటూ కూడా చెప్పారు. ఇప్పుడు అల్లు అర్జున్ ప్రజెంట్ గీతా ఆర్ట్స్ లోనే ఉన్నారు. చెంచల్గూడ జైలు నుంచి రిలీజ్ అయిన అల్లు అర్జున్ గీతా ఆర్ట్స్ కు చేరుకున్నారు. లోపల న్యాయవాదులు కుటుంబీకులతో చర్చిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అక్కడి నుంచి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సాగర్ సిద్ధంగా ఉన్నారు. సాగర్, ప్రస్తుత చెంచల్గూడ జైలు నుంచి విడుదలైనటువంటి అల్లు అర్జున్ నివాసానికి కాకుండా గీతా ఆర్ట్స్ కార్యాలయానికి చేరుకున్నాడు. తన తండ్రి అల్లు అరవింద్తో కలిసి మరికొంతమంది సన్నిహిత కుటుంబ సభ్యులతో కలిసి గీతా ఆర్ట్స్ కార్యాలయంలో చర్చిస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఇక్కడ ప్రధానంగా న్యాయవాదుల బృందం కూడా గీతా ఆర్ట్స్ కార్యాలయానికి చేరుకుంది. ఇక్కడ నెక్స్ట్ ఏం చేయాలన్న అంశాలను, ఎందుకంటే లీగల్గా మధ్యంతర బెయిల్లో ఉన్నటువంటి షరతులను చికడపల్లి పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు, ఇటు మరోవైపు నాంపల్లి కోర్టు రిమాండ్ విధించినటువంటి రిమాండ్ రిపోర్ట్, ఈ మూడిటిని కీలకంగా ప్రతి ఒక్క అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. అల్లు అరవింద్లకు ఆ న్యాయవాదుల బృందం, అల్లు అర్జున్కి సంబంధించినటువంటి న్యాయవాదుల బృందం అనేది వివరిస్తుంది. ఎందుకంటే ఈ కేసులో మధ్యంతర బెయిల్లో ఉన్నటువంటి షరతులను, ఇటు నాంపల్లి కోర్టులో ఉన్నటువంటి రిమాండ్ రిపోర్టుకు సంబంధించినటువంటి అంశాలను, చికడపల్లి పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి కేసు ఎఫ్ఐఆర్కు సంబంధించినటువంటి కీలక అంశాలలో నెక్స్ట్ ఏం జరగబోతుంది, నెక్స్ట్ లీగల్గా ఎలా స్టాండ్గా ఉండాలి, నెక్స్ట్ అల్లు అర్జున్కి సంబంధించినటువంటి విషయంలో ఇటు పోలీసులు కానీ ఇటు లీగల్గా న్యాయస్థానం కానీ ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది అన్న అంశాలను క్లియర్గా వాళ్ళు పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ న్యాయవాదులతో చర్చిస్తున్నారు. నెక్స్ట్ ఎలాంటి లీగల్గా ఇబ్బందులు తలెత్తకుండా పోలీసు విచారణలకు సంబంధించినటువంటి ఎదుర్కొనే సందర్భంలో కూడా ఎలా వ్యవహరించాలన్న అంశాలను కూడా అల్లు అర్జున్ వారి న్యాయవాదుల బృందాన్ని అడిగి తెలుసుకుంటున్నారు. తండ్రి అల్లు అరవింద్ కూడా ఈ కేసులో నెక్స్ట్ ఏం జరగబోతుంది అన్న అంశాలను న్యాయవాదులతో చర్చించి నెక్స్ట్ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు స్టెప్స్ వేస్తున్నట్లుగా తెలుస్తోంది. కొద్దిసేపటి క్రితమే అల్లు అర్జున్ న్యాయవాదులు ఒకరైనటువంటి అశోక్ రెడ్డి కూడా మీడియాతో మాట్లాడారు. అయితే అల్లు అర్జున్ విడుదలైనంతరం కూడా నిర్బంధం కొనసాగుతుందన్న ఒక సంచలన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఇటు అల్లు అర్జున్ మనం చూడొచ్చు, విజువల్స్లో ఒక చర్చ అయితే జరుగుతుంది లోపల గీతా ఆర్ట్స్ కార్యాలయంలో. మరికొంతమంది సన్నిహితులు కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు గీతా ఆర్ట్స్ కార్యాలయానికి. అయితే ఇక్కడ చర్చించిన అనంతరం అల్లు అర్జున్ తన తండ్రితో కలిసి నివాసానికి చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే మధ్యంతర బెయిల్ విషయంలో ఇటు
కోర్టు రిమాండ్ విషయంలో ఇటు చిక్కడపల్లి పోలీసుల కేసు విషయంలో కూడా ఎలా ముందుకు వెళ్ళాలన్న కీలక అంశాలను చర్చిస్తున్నట్లుగా మనకు సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో ఇటు బాధిత కుటుంబం మనం కీలకంగా చూడొచ్చు. బాధిత కుటుంబంతో కూడా అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు చర్చిస్తున్నారు. వారిని కూడా నేరుగా పిలిచి చర్చించే అవకాశం ఉంది. అయితే కీలకంగా ఈ కేసుని వాళ్ళు బాధిత కుటుంబ సభ్యులు కేసుని విత్డ్రా చేసుకుంటే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయన్న అంశాలను కూడా న్యాయవాదులు పరిశీలిస్తున్నారు. ఒకవేళ కేసు విత్డ్రా చేసుకుంటే కోర్టులో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే అంశాలతో పాటుగా మరికొన్ని మధ్యంతర బెయిల్ విషయంలో మరికొన్ని అంశాలను కూడా న్యాయవాదులతో చర్చిస్తున్నారు. అల్లు ఎంటర్టైన్మెంట్ గీతా ఆర్ట్స్ కార్యాలయంలో చర్చలైతే కొనసాగుతున్నాయి. అల్లు అర్జున్ సన్నిహిత కుటుంబ సభ్యులతో చర్చిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఈ చర్చల అనంతరం ఇక్కడ కొద్దిసేపు న్యాయపరమైనటువంటి అంశాలను చర్చించిన అనంతరం అల్లు అర్జున్ ఇక్కడి నుండి గీతా ఆర్ట్స్ కార్యాలయం నుంచి నివాసానికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రధానంగా బాధిత కుటుంబ సభ్యులతో చర్చించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే నిన్న జరిగినటువంటి అరెస్టు పరిణామాలతో పాటుగా రిమాండ్ పరిణామాలు, ఇటు జంచెల్గూడ జైలుకు తరలించినటువంటి పరిణామాలు, ఇవన్నిటినీ కీలకంగా ఉన్న నేపథ్యంలో అల్లు అర్జున్పై నెక్స్ట్ విచారణలో కూడా ఎలాంటి అంశాలను పోలీసులు లేవనెత్తుతారు. ఎందుకంటే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో ఈ కేసుకు సంబంధించినటువంటి సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ని ప్రధాన నిందితుడిగా పోలీసులు ప్రూవ్ చేస్తున్న నేపథ్యంలో నెక్స్ట్ ఎలా ముందుకు వెళ్ళాలి, మధ్యంతర బెయిల్లో కూడా కొన్ని షరతులు ఉన్న నేపథ్యంలో ఆ షరతులకు సంబంధించినటువంటి విషయాలను కూడా అల్లు అర్జున్ అడిగి తెలుసుకుంటున్నారు న్యాయవాదులను. ఒకవేళ పోలీసులు మరోసారి కూడా షరతుల్లో ఉన్నటువంటి విధంగా అల్లు అర్జున్ని విచారించే అవకాశాలు ఉన్న నేపథ్యంలో అల్లు అర్జున్ ఆ విషయంలో కూడా ఎలా ముందుకు వెళ్ళాలి అనే అంశాలను తెలుసుకుంటున్నారు. ఇప్పటికైతే గీతా ఆర్ట్స్ కార్యాలయంలో అయితే ఈ చర్చ అయితే కొనసాగుతుంది. నెక్స్ట్ ఏం చేయాలన్న అంశాలను అల్లు అర్జున్ తన తండ్రి న్యాయవాదుల సమక్షంలో చర్చిస్తున్నారు. ఈ చర్చల అనంతరం కొద్దిసేపు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. అటు బాధిత కుటుంబంతో కూడా చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేసు విత్డ్రా చేసుకుంటే లీగల్గా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటారనే అంశాలను కూడా పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఆ చర్చ అనంతరం మరికొద్దిసేపు అల్లు అర్జున్ తన కుటుంబ సన్నిహితులతో కలిసి ఇక్కడే నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం ఇక్కడి నుంచి నివాసానికి చేరుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ప్రస్తుతం. రైట్, థ్యాంక్ యూ సాగర్. చెంచలగూడ జైలు నుంచి అల్లు అర్జున్ కొద్దిసేపటి క్రితమే రిలీజ్ అయ్యారు. రిలీజ్ అయిన దగ్గర నుండి విడుదలైన తర్వాత నేరుగా గీతా ఆర్ట్స్ కు చేరుకున్నారు అల్లు అర్జున్, అతని కుటుంబీకులు, అలాగే న్యాయవాదులతో కలిసి ఈ కేసుకు సంబంధించి అరెస్టుకు సంబంధించి చర్చలు జరుపుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే మరి కాసేపట్లో కూడా అతని నివాసానికి అల్లు అర్జున్ చేరుకోబోతున్నట్లు సమాచారం. అయితే రిమాండ్ సమయంలో ప్రత్యేకంగా చూడాలని కోర్టు చెప్పినప్పటికీ కూడా ఒక సాధారణ ఖైదీలాగానే జైల్లో అల్లు అర్జున్ నేలపైనే నిద్రించిన పరిస్థితి. జైలు నుంచి అల్లు అర్జున్ ఇప్పటికే గీతా ఆర్ట్స్ ఆఫీస్కు చేరుకున్నారు. 19:30 గంటల తర్వాత అల్లు అర్జున్ విడుదలైన పరిస్థితి.